ఇక నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అంతటా వానలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. దందుబి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో పాటు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఉల్పర నుంచి మెల్గర గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. సిరిసవాడ, మాదావరం, రఘుపతిపేట, రామగిరి గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. అయితే వంతెనలు లేక స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్, ఇక వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శేఖరాచారి, చెప్పండి, వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, నాగర్ కర్నూలు జిల్లాలో వర్షాలు ఒక రకంగా చెప్పాలంటే ఎడతెరిపి లేకుండా భారీగానే కురుస్తున్నాయని చెప్పవచ్చు. దీంతో వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో ఇక్కడ ఉండేటువంటి జిల్లాలో ఉండేటువంటి ప్రవహించేటువంటి దుందుబి నది ఏదైతే ఉందో అది కూడా పొంగి పొర్లుతూ ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పవచ్చు. ఈ దుందుబి నది ప్రవహిస్తుండడం వల్ల పలు గ్రామాల మధ్య రాకపోకలైతే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ దుందుబి నది ప్రవహిస్తుండడంతో ఇటు ఉల్పర, ఈ ఒంగూరు మండలం, తర్వాత ఉప్పునుతల మండలం సంబంధించి ఉంటుంది, ఉల్పర, మొల్గర గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీని నుంచి ఇటు హైదరాబాద్ నుంచి బైపాస్ గా ఇక్కడ అచ్చంపేట వెళ్లేటువంటి రహదారి కూడా ఇది ఉన్న ప్రధాన రహదారి అని చెప్పవచ్చు. ఇది దుందుబి నది వాగులో నుంచి ఈ రహదారి ఉంటుంది. ఇది పూర్తిగా బంద్ అయిపోయింది. దీంతో పలు గ్రామాలకు వెళ్లే వాళ్ళు కూడా ఇటు అచ్చంపేట నుంచి హైదరాబాద్ అంటే షార్ట్ కట్ లో వెళ్లే వాళ్ళు కూడా ఇక్కడ రహదారి బంద్ అయిందని చెప్పవచ్చు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు చూసినట్టయితే ఇక్కడ తాడూరు మండలం సంబంధించి అటు ఊరుకొండ మండలం సంబంధించినటువంటి కలిపేటువంటి గ్రామాలు సిరిసవాడ, మాదారం గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ సిరిసవాడ గ్రామాల మధ్య కూడా దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ గ్రామాలకు రాకపోకలు కనెక్టివిటీ కూడా కట్ అయిపోయింది. అయితే పూర్తి స్థాయిలో అక్కడ వ్యవసాయానికి సంబంధించి, తర్వాత ఎవరైతే ఈ పాల సేకరణ, తర్వాత పాలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, తర్వాత ఈ గీత కార్మికులు ఉంటారు, తర్వాత వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు, వీళ్ళంతా కూడా అవతలికి ఇవతలికి పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అది కూడా నిలిచిపోయింది. దీంతో పాటుగా రఘుపతిపేట, ఇది కల్లోకుర్తి మండలం సంబంధించి ఉంది. కల్లోకుర్తి నుంచి తెల్కపల్లి వెళ్లేటువంటి రహదారి ఉంటుంది. అయితే ఈ మధ్యలో రఘుపతిపేట, రామగిరి అనే గ్రామాల మధ్య కూడా ఇక్కడ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడ రాకపోకలు కొంతకాలంగా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడి నుంచి చాలా గ్రామాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఈ రహదారి ఏదైతే బంద్ అయిందో ఈ దుందుబి నది నుంచి అక్కడ ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఇది వర్షాలు అధికంగా ఉండడంతో ఈ దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడైతే ఈ గ్రామాల కనెక్టివిటీ అయితే బంద్ అయిందో అక్కడ బ్రిడ్జిల నిర్మాణం చేయాలి, లేకపోతే చాలా ఏళ్లుగా ఈ డిమాండ్ ఉంది. ఆ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. మాకు ఎన్నో ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నాము. ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం బ్రిడ్జిల నిర్మాణం శరవేగంగా చేపడతామని చెప్పింది, కానీ ఇప్పటి వరకు ఆ నిర్మాణం చేపట్టకపోవడంతో ఈ సంవత్సరం కూడా ఈ వర్షాకాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి అక్కడ ఉండేటువంటి గ్రామాల మధ్యలో ఉండేటువంటి ఆ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికి కూడా బ్రిడ్జి నిర్మాణం చాలా వేగంగా పూర్తి చేసి మాకు ఉండేటువంటి ఇబ్బందులను తొలగించాలని చెప్పేసి అక్కడ ఆ గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సంజన. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.